హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి బుక్లా వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ ఒక డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ వ్లాగ్తో స్టార్ట్ చేస్తున్నా. ఇక ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. అలా ఎట్లయితే తెలియదు. కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు, ఆల్రెడీ చూసిన వాళ్ళు ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మై వీడియోస్. ఇవాళ నక్షత్రలికి లాస్ట్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ ఇవాళ లాస్ట్ డే. స్కూల్ అయితే కంప్లీట్ అయిపోతుంది, 5th క్లాస్ అయితే అయిపోతుంది. అండ్ ఈ వ్లాగ్ అయితే షూట్ చేసి పెడదామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే వీడియో చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన అయితే పాలు, టీ అయితే పెట్టిన. పాలు కూడా కాగుతున్నాయి, టీ కూడా అయిపోయింది. ఇక సింక్లో వచ్చేసి అంట్లు ఉన్నాయన్నమాట. ఇవైతే దోమేసుకోవాలి. నైట్ తోమని అంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక టిఫిన్ వచ్చేసి నేనైతే ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి అయితే రుబ్బి పెట్టేసుకున్నా. దీనికి నేను చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇడ్లీ చేద్దాము అనుకుంటున్నా. ఇంకా పిల్లలు అయితే లేచి రాలేదు. టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. అంత లోపటైతే బాసనలు అయితే తోముకుంటాను, లేకపోతే ఎక్కువ అయిపోతాయి అనమాట ఒకటేసారి. ఇక టిఫిన్ చేసి అనుకో ఎక్కువ పడతాయి అనమాట. ఇక పొద్దున్న నుంచి ఒక 3-4 ట్రిప్పులు అయితే అవుతాయి మనకి బాసనలు అయితే. ఇక ఇప్పుడైతే పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి పల్లీలు అల్లం చట్నీ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడన్నా పల్లీ చట్నీ ఒకటేసారి సేమ్ చేస్తే వాళ్ళకి బోర్ ఫీల్గా అవుతున్నారు అనమాట. ఒకసారి గ్రీన్ కలర్లో, ఒకసారి అల్లం చట్నీ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా. దాంట్లో నేనైతే ఇప్పుడు ఆనియన్స్, పుట్నాల పప్పు, చింతపండు, మినపప్పు, ధనియాలు, ఇలా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా పసుపు, కారం కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకున్నాను అనమాట, డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇట్లా చేస్తే అప్పుడప్పుడు జర డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు కదా. ఇక పక్కన అయితే ఇడ్లీ అయితే పెట్టిన. ఇడ్లీ కూడా అయిపోయింది. దీంట్లో అయితే కారం వేసుకున్నా, లైట్గా వేసుకున్నా. ఎక్కువ అయితే మళ్ళీ స్పైసీ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడరు. తాలింపు అయితే పెట్టేసుకొని ఇంకా దాంట్లోనే పెట్టేసిన అనమాట. ఇక ఇప్పుడైతే హాట్ వాటర్ తాగుదామని చెప్పేసి హాట్ వాటర్ అయితే వేడి చేసుకున్నాను. ఇక మార్నింగ్ పడిగడుపులు అయితే వేడి నీళ్ళు తాగుతాను. ఇలా వేడి నీళ్ళు తాగినాకనే కొద్ది టైం అయినాక టిఫిన్ అయితే ఏమైనా చేస్తాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. ఇక వాడైతే లేచి పైకి అయితే వచ్చిండు. వాడిని అడుగుతున్నా అనమాట, గుడ్ మార్నింగ్ చెప్పమని చెప్పేసి. అండ్ ఎగ్జామ్ ఏంటంటే ఈవేస్ అని చెప్తున్నాడు. ఇక పైకి అయితే వచ్చిన, చెట్లకు నీళ్ళు పోద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చిన. ఇక ఫస్ట్ టైం మా ఇంట్లో మల్లెపువ్వు అయితే పూసిందనమాట. స్మెల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం అంత పెద్దగా పువ్వు పూయడం ఇంట్లో. ఇంకా దేవునికి అయితే మందార పువ్వు, శంఖం పూలు, కొద్దిగా కనకంబరాలు కూడా పూసినాయి అనమాట. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో కనకంబరాలు ఎక్కువ పూస్తాయి కదా. ఇప్పుడు ఈ తెల్ల పువ్వు ఉంది కదా, కొద్దిగా చక్రం పువ్వు లైక్ ఉంటుంది. దీన్ని తెప్పంగానే పాలు వస్తున్నాయి అనమాట. ఈ పువ్వుని ఏమంటారో నాకు తెలియదు, మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిత్విక్ అయితే స్కూల్కి రెడీ అయిపోయిండు, పోతుండు. ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్. నక్ష అయితే లేచింది ఇప్పుడు. ఫ్రెండ్స్, రూమ్ అయితే క్లీన్ చేసేసిన, బెడ్షీట్ కూడా క్లీన్ చేసేసిన, సర్దేసిన అనమాట. ఇల్లు కూడా అంతా ఊడ్చిన. రిత్విక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు టైం అయితే 8:15 అవుతుంది. ఇది కొద్దిగా లేట్ ఉందనమాట వాచ్. ఇక్కడ నేనైతే ఇట్లా కర్టన్స్ అయితే వేయించుకున్నాను అనమాట, సెల్ఫ్స్ కవరప్ అయిపోతాయి అని చెప్పేసి. నిన్న మా ఆయన అయితే మామిడిపండ్లు తీసుకొచ్చిండు. మస్తు తీయగా ఉన్నాయి మామిడిపండ్లు, చాలా తీయగా ఉన్నాయి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి అన్నమాట, కొన్ని ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి. ఇంకా ఇవి అయితే కొన్ని కింద పెట్టిన. రిత్విక్ అయితే అన్ని ఫ్రూట్స్ తింటాడు, నాకు కూడా ఇష్టం, పిల్లలకు చాలా ఇష్టం మామిడిపండ్లు. ఇప్పుడు నేనైతే ఏం చేస్తాను, మా మమ్మీ అయితే చూడండి ఇప్పుడు ఏం చేస్తుందో. మా మమ్మీ అయితే ఇల్లుకంతా మోపేస్తుంది. నేనైతే ఏమీ పని లేదు, చదవాలి. అప్పటికైతే స్టిక్ ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను కదా. నాకు తెలిసినట్టయితే ముగ్గు అయితే పెట్టుకున్నా. నేను సైడ్కి వేసుకుంటా, ఎందుకంటే పిల్లలు దొక్కుతారని చెప్పేసి మెట్ల దగ్గర కూడా మంచిగా ముగ్గు అయితే వేసుకున్నా. ఇంకా స్నానం అయితే అయిపోయింది, నేను ఫ్రెష్ అయినా. ఇంకా వంట చేద్దామని చెప్పేసి మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటున్నా ఇవాళ వంట. సో మామిడికాయ పప్పు కోసం నేనైతే కందిపప్పు అయితే మంచిగా వాష్ చేసేసుకున్నా. దాంట్లో కొద్దిగా వాటర్ అండ్ ఇక్కడ నేను కొద్దిగా పసుపు,
కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా ఒక 3 విజిల్స్ వరకు అయితే పప్పు అయితే ప్రెషర్లో కుక్కర్లో అయితే ఉడకబెట్టుకుంటున్నా. కుక్కర్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంతమంది అసలు ప్రెషర్ పోకముందుకే క్యాప్ తీయాలని ట్రై చేస్తుంటారు. అట్లా అస్సలు చేయొద్దు అనమాట. నాకు కుక్కర్ అంటే చాలా భయము. కుక్కర్ తోటి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎందుకంటే నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది. నేను దీంట్లో మామిడికాయలు అయితే దీంట్లో కుక్కర్లో వేయలేదు. ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, మామిడికాయలు, కొద్దిగా వాటర్, ఆయిల్ వేసి సపరేట్ బౌల్లో ఉడకబెడుతున్నా. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను స్టోరీ ఒకసారి ఏమైంది, నాకు పాత కుక్కర్ అనమాట, ఈ కుక్కర్ కాకుండా అది ఏమైంది, బ్లబ్బరు కాలిపోయి కుక్కర్ అయితే బ్లాస్ట్ అయిందనమాట. అసలు కుక్కర్లో పప్పు అస్సలు లేదు, మొత్తం కిచెన్ మీద పొయ్యి బండ మీద ప్లాట్ఫామ్ దగ్గర అంతా పప్పు అయితే పడిపోయిందనమాట. ఇట్లా చాలా డేంజర్. నాకైతే ఇంత కూడా ఏం కాలేదు. ఇక ఇక్కడ వచ్చేసి నాకు సెకండ్ ట్రిప్ అయితే బాసన్లు అయితే అయినాయి. ఇంకా ఇడ్లీ చేసినా కదా, చాలా బాసన్లు అయితే పడతాయి కదా. ఫస్ట్ ట్రిప్ ఒక ట్రిప్ అయితే అయిపోయింది, సెకండ్ ట్రిప్ అయితే అయింది. డైలీ ఒక 3-4 ట్రిప్పులు అయితే అవుతాయి కదా. ఇక పప్పు ఇక్కడ చూపిస్తున్నాను, మంచిగా అయితే ఉడికిపోయిందనమాట. దీంట్లోనే నేను ఇక ఇవైతే మామిడికాయలు అయితే ఉడకబెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకుంటా. ఇక దీంట్లో పోపు వేసుకోవడానికైతే ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ఆయిల్, జీలకర్ర ఆవాలు, ఇంగువ అయితే వేసుకుంటాను. నేను కంపల్సరీ పప్పు కానీ పప్పుచారు కానీ చేస్తే ఇంగువ వేసుకుంటా. ఇంగువ వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు ఇవైతే వేసుకొని నేనైతే పోపు పెట్టేసుకొని దాంట్లో నేను చేసిన మామిడికాయ పప్పులో వేసుకొని మిక్స్ చేసుకోవడం అనమాట. ఇలా కుక్కర్లో ఏంటంటే నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇట్లా జరిగింది కాబట్టి మీకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ కుక్కర్ కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి కానీ ఒక 4 ఇయర్స్కి కానీ చేంజ్ చేసుకోవడం బెటర్ అనమాట. లబ్బర్ కానీ చెక్ చేసుకుంటూ ఉండడం బెటర్, దానివల్ల చాలా డేంజర్. సో నాకు ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పేస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా లైట్గా ఎండకారం కూడా వేసుకున్నా, పచ్చిమిర్చి వేసుకున్నాను, కాకపోతే ఎక్కువ కారం అయిపోతుంది, మళ్ళీ పిల్లలు అయితే తినారని చెప్పేసి అయితే వేసుకున్నా. ఇక పప్పు అయితే అయిపోయింది. కొద్దిగా ఒక స్టవ్ పైన ఒక పొంగు అయితే ఉడకబెట్టేసుకుంటా. ఆ తర్వాత రిత్విక్ అయితే 11 o'clockకి వాడైతే స్కూల్ నుంచి వచ్చేసిండు అనమాట. స్కూల్ నుంచే ఎగ్జామ్ అయితే మంచిగా రాసేసిండంట. లాస్ట్ ఎగ్జామ్ ఈవెస్ అని చెప్పిండు కదా, మంచిగానే అయిపోయిందంట. ఫాస్ట్గా రాసేసిండంట. వాడు డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకోవాలి. నక్షి అయితే రెడీ అయిపోయిందనమాట. స్కూల్కి అయితే లాస్ట్ డే కాబట్టి ఒకటే జుట్టు అయితే వేసుకుంది. వాళ్ళ నాన్న అయితే వేసేసింది. ఏం ఎగ్జామ్ ఇవాళ? లాస్ట్ ఎగ్జామ్ సైన్సా? సరే వెళ్ళు. పక్కన నైబర్ వాళ్ళైతే దింపుతున్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. ఇక ఇద్దరైతే వెళ్ళిపోతారు. బాయ్, మంచిగా ఎగ్జామ్. సరేనా? నేను వస్తే 1 o'clockకి. ఫైనల్గా వంట అయితే రెడీ అయిపోయింది. ఇక అన్నం వేడివేడిగా తెల్లన్నం, మామిడికాయ పప్పు, ఇక కొద్దిగా నల్లీలు అయితే వేయించిన అనమాట. నల్లీలు, చక్రాలు ఇవి డిమాండ్స్ నుంచి తీసుకొస్తాను. ఇవి అయితే వేయించుకున్నా. ఇంకా సింక్లో బాసన్లు అయితే అన్నీ దోమేసుకున్నా. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా అంతా నీట్గా ఉంది. ఈ పక్కన బౌల్ ఏందనుకుంటున్నారా, అంబలి కోసం అయితే పెట్టిన. నెక్స్ట్ డే అంబలి అయితే చేస్తాను. ఇక సో ఫ్రెండ్స్, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది అనమాట. ఇక ఇప్పటిదాకా నా వర్క్ అయితే అయిపోయింది. పూజ అయితే చేసేసిన. ఇవాళ థర్స్డే కదా. మామిడికాయ పప్పు వంట అయితే అయిపోయింది. రిత్విక్ గాడు అయితే ఇంటికి వచ్చేసిండు. 10:30 వరకే వానికి స్కూలు. నక్షుకి 11 వరకు స్కూల్కి వెళ్ళాలి. 11 నుంచి 1 వరకు అనమాట. ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇక నక్ష నేనైతే పికప్ చేసుకోవాలి. 1 రిత్విక్ గాడు అయితే అన్నం ఇంకా ఇంత వదిలేసిండు అనమాట. వానికైతే నేను తినిపిస్తున్నా. నేను తినేసిన అప్పుడే, దీన్ని తినిపిస్తున్నా. ఫాస్ట్గా తినడు అనమాట. అదే ఏదంటే ఎగ్ కర్రీ ఉందనుకో, ఎగ్ రైస్ కానీ చికెన్ బిర్యానీ కానీ ఏమైనా ఉంటే మాత్రం వాని చేతులతో మంచిగా తినేసేస్తాడు. మంచిగా కూర్చో, సిట్ ప్రాపర్లీ. అదే వేరే కర్రీస్ అయితే అస్సలు నొక్కుడు పోవు, ఇష్టపెట్టేస్తాడు. నేను తినిపిస్తేనే వానికి కడుపులో పోతుంది. దీనికి తినిపించేసి నక్ష కాడికి అయితే వెళ్ళాలి. టైం అయితే అవుతుంది, అక్కడికైతే వెళ్ళాలి. ఇక
సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే వ్లాగ్ అయితే స్టాప్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టినా కదా, ఇంతటితో ఈ వ్లాగ్ అయితే స్టాప్ అయిపోతుంది. నక్షు కూడా స్కూల్ నుంచి వచ్చేసింది, యూనిఫామ్ కూడా చేంజ్ చేసేసుకుంది. నేను రిత్విక్ అయితే అన్నం తిన్నాం అనమాట. ఇక నక్షమ్మ అయితే లంచ్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు లహరి బొగులా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Keep smiling and keep thinking. Bye bye.